హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది బ్రేక్ఫాస్ట్ అండి, సఫోలా కంపెనీ. ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇది మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు. వేడి వేడి మసలే పాలలో మనము బ్రేక్ఫాస్ట్ ఒక 5 minutes ముందు తింటున్నాం అప్పుడు నానబెట్టేసేసుకొని ఈ కప్ అంతా ఇగో ఇలా ఉంటాయి చూడండి డ్రై ఫ్రూట్స్. మొత్తం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇందులో. ఇవి ఒక కప్ అంతా మిల్క్ తీసుకుని అందులో ఇవి నానబెట్టుకొని మనం బ్రేక్ఫాస్ట్ తినే ఒక 5 minutes ముందు నానబెట్టుకొని చక్కగా తినే. ఇది తిన్నాక మీకు ఆకలి అనిపిస్తే ఏదైనా ఒక ఫ్రూట్ తినేయండి. ఇప్పుడు లంచ్ వచ్చేసి చూడండి, ఈ కప్ ఎంత ఉందో అంతే క్వాంటిటీ తీసుకోవాలి రైస్. ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఈ కప్పుతో కొలుచుకొని తినాలి. నెక్స్ట్ పప్పు, మా ఇంట్లో ఈరోజు చుక్కకూర పప్పు చేశారు. మనం ఎంత రైస్ క్వాంటిటీ తీసుకుంటున్నామో కర్రీ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. దీంతోపాటు చిన్న కప్పు కర్డ్ రైస్ కూడా తినాలి. ఓకే, రైస్ మాత్రం ఇంతే అండి, ఇంతకంటే ఎక్కువ తినదు. ఇప్పుడు మీకు డిన్నర్ రెసిపీ చూపిస్తాను. 1 కప్పు ఓట్స్, 1 కప్పు గోధుమ రవ్వ. ఇప్పుడు ఈ ఓట్స్ని ఏం చేయాలంటే మంచిగా చక్కగా వేయించుకొని ఇట్లా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ ఉంది కదా, దీన్ని మనము దీన్ని కూడా వేయించుకుందాం. నేను ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాండి. ఇప్పుడు ఇందులో శనగపప్పు, మీకు ఆ నెయ్యి ప్రజెంట్గా లేకపోతే ఆయిల్ వేసుకోండి. మా కరివేపాకు, కొంచెం పసుపు వేసి కలుపుకున్నాక ఇప్పుడు గోధుమ రవ్వ చెప్పాను కదా, అది చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఓట్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా మంచిగా వేయించుకున్నామండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. దగ్గర కొంచెం సాల్ట్, చక్కగా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక 10 minutes నానబెట్టుకుందాం. మంచిగా నానిందండి. ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని కొంచెం లూజ్ చేసుకుందాం. సో ఇది చక్కగా ఇట్లా మంచిగా కలుపుకోవాలండి, మంచిగా జావాలాగా లూజ్ అయ్యేటట్టు. ఆల్రెడీ దీనికి ఆయిల్ రాసి పెట్టుకున్నాను. సేమ్ మనం ఇడ్లీకి ఎంతసేపు బాయిల్ చేసుకుంటామో ఇవి కూడా సేమ్ అలానే అండి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇది ఒక 15 minutes అట్లా ఉడకబెట్టుకుందాం. వేడిగా ఓట్స్ ఇడ్లీ అయితే అయిపోయిందండి. ఇది హ్యాపీగా 4 ఇడ్లీస్ తినొచ్చు. చట్నీతోని, సాంబార్తో, కారపొడి వేడితో అంటే దాంతో తినొచ్చు అండి. సో ఈరోజు 2nd డే మన డైట్ ప్లాన్ ఇదండి. సో నేను చేసినవి ఎలా ఉన్నాయో టేస్ట్ కామెంట్ బాక్స్లో పెట్టండి.